Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. ఢిల్లీలో నీటి సంక్షోభంపై పొలిటికల్ ఫైట్ పీక్స్ కి చేరింది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అసలు నీటి సమస్యకు ఆ ప్రభుత్వమే కారణమంటూ బీజేపీ ఆందోళనలు చేస్తోంటే బీజేపీనే నీళ్లు రాకుండా కుట్ర చేస్తోందంటూ ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు దేశ రాజధానిలో వాటర్ వర్రీకి గల కారణాలేంటి? దేశ రాజధాని ఢిల్లీలో తలెత్తిన నీటి సంక్షోభం ఇప్పుడు రోజు రోజుకు ముదురుతోంది. బీజేపీ ఆప్ కార్యకర్తల మధ్య నిరసనల పర్వం క్రమంగా విధ్వంసకాండకు దారితీస్తోంది. ఢిల్లీలో నీటి సంక్షోభానికి ఆప్ ప్రభుత్వమే కారణమంటూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. మట్టి కుండలతో బీజేపీ నేతలు నిరసనకు దిగారు. కేజ్రీవాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆప్ సర్కార్కు ప్లానింగ్ లేకపోవడం వల్లే ఈ నీటి కొరత ఏర్పడిందంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మరోవైపు ఢిల్లీలోని జల్ బోర్డు కార్యాలయంపై దాడి జరగడం పొలిటికల్ గా మరింత హీట్ పెంచింది. నీటి సంక్షోభంతో ఆగ్రహించిన పలువురు దుండగులు జల్ బోర్డు ఆఫీస్ పై దాడికి పాల్పడ్డారు. తలుపులు, అద్దాలు, ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. రోజుకు ఒక్కసారి మాత్రమే ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారన్న ఆగ్రహంతో జల్ బోర్డు పై దాడికి దిగారు. అయితే జల్ బోర్డు పై దాడి చేసింది బీజేపీ నేతలే అంటూ ఆ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. జల్ బోర్డు ఆఫీస్ లో బీజేపీ నేతలు గూండాగిరీ చేశారని మంత్రి అతీషి మండిపడ్డారు. బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిధూరి దాడిలో పాల్గొన్నారని, అందుకు సంబంధించిన వీడియోలను పోలీసులకు అందించామన్నారు. హర్యానా నుంచి నీళ్లు రాకుండా బీజేపీనే ఆపిందన్నారు. పైప్ లైన్లు ధ్వంసం చేయడంతో పాటు శాంతి భద్రతలను దెబ్బతీయాలి అనేది బీజేపీ కుట్ర అంటూ అతీషి ఆగ్రహం వ్యక్తం చేశారు. दिल्ली जल बोर्ड के ऑफिस में गुंडागर्दी और तोड़ फोड़ भारतीय जनता पार्टी ने की है. ఇక బీజేపీ నేతలు మాత్రం తాము ఎలాంటి దాడికి పాల్పడలేదంటున్నారు. ప్రజల ఆగ్రహం సహజమే అని, ఆగ్రహంలో ఉన్నప్పుడు ప్రజలు ఏదైనా చేస్తారంటున్నారు బీజేపీ నేత రమేష్ బిధూరి. ఆగ్రహించిన ప్రజలను అదుపు చేస్తున్న బీజేపీ కార్యకర్తలను తాను అభినందిస్తున్నా అన్నారు. ప్రభుత్వం ప్రజల ఆస్తులను ధ్వంసం చేయడం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని హితవు పలికారు. మరోవైపు నీటి సరఫరా వ్యవస్థను ధ్వంసం చేసేందుకు దుండగులు ప్రయత్నిస్తున్నట్టు భావించిన ఢిల్లీ సర్కార్ పైప్ లైన్ల వద్ద సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ కు లేఖ రాసింది. ప్రతి నీటి ఒట్టు విలువైందని, దాని పంపిణీ వ్యవస్థను కాపాడుకోవాలని లేఖలో పేర్కొన్నారు. అలాగే ఢిల్లీకి నీటిని పంపిణీ చేసే ప్రధాన పైప్ లైన్ లో అనేక చోట్ల బోల్ట్లను తొలగించడంతో అక్కడ లీకేజీలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. దీని వెనుక ఏదో దురుద్దేశం ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నీటి పైపులను రక్షించేందుకు 15 రోజుల పాటు గస్తీ నిర్వహించాలని లేఖలో పోలీస్ కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రధాన పైప్ లైన్ల దగ్గర సెక్యూరిటీని ఏర్పాటు చేశారు కమిషనర్. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.